ప్రజావాణి న్యూస్. నేను రీతు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హోంమంత్రి చినరాజప్ప తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం. నియోజకవర్గం అభివృద్ధి అన్నది మాజీ మంత్రి బండారు హయాంలోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కరకదేవుడు అన్నారు. మంగళవారం పెందుర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వైసీపీ నాయకులు టీడీపీ వారిపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆధార రహితమైనవని మరీ స్పష్టం చేశారు. సొంత బావమర్దితోనే తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిన వైసీపీ యువ నాయకుడు చివరికి దేవుడు ఎవరిపై బొద్ద చల్లాలని చూస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. దేవి, సాంబ మరియు వైసీపీ నాయకులు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా తమ స్థాయి మర్చి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గాని వర్తమానంలో గాని టీడీపీ నాయకులు మోసాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని నిరూపించగలిగే సత్తా ఉన్నవారు ఎవరైనా సరే బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సిరికి అవతారం, కోరుబిల్లి సుందర్రావు, జితేంద్ర, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, బాదిరెడ్డి, బిఎం బాబు తదితరులు పాల్గొన్నారు. పత్రికా లేఖన సమావేశం ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది వరపల్లి సర్వే నెంబర్ 218-4లో 4 గురించి మాట్లాడారు. దానికోసం మాట్లాడడానికని ఈరోజు మేము ముందుకి రావడం జరిగింది. ముందుగా వైసీపీ నాయకులు అసలు పూర్తిగా వివరాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక అడంగిల్ కాపీని పట్టుకొని అది 1 కాదు, నిన్న వాళ్ళు చూపించింది. కొద్దిగా దయచేసి అందరూ జూమ్ చేసే తీయండి. అందరూ కూడా ఒక అడంగల్ కాపీని పట్టుకొని అది 1Bగా సృష్టించారు. తప్పు మాట్లాడారు. వాళ్ళు తప్పు చేసి ఇంకొకరిపై తప్పుగా మాట్లాడారు. ఉదాహరణకి వాళ్ళు పెట్టిందే ఇది, వాళ్ళు మీ ప్రెస్ వారికి ఇచ్చిందే అడంగల్. అది చూస్తే 218లో 4 పట్టాదారు పేరు మాత్రం గంగరాజు వీరభద్రరావు ఎప్పుడు కూడా అదే ఉంటుంది. అనుభవదారు దగ్గర మాత్రం గెడ్డన్ ఉంది. వీళ్ళు ఏదైతే సుధాకర్ నాయుడు గారు ఎంఆర్ఓ గారి టైంలో చూపించింది, ఏదైతే 9/12/2018 అని అన్నారో ఆ డేటు ఇది అడంగల్ కాపీ. అడంగల్లో గెడ్డనే ఉంది.